హాయ్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకున్నాను. అయితే ఈరోజు ఒక మంచి టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అదేంటి అంటే, ఎవరైతే నవోదయ స్టూడెంట్స్ ఉన్నారో, ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ వీడియోని తప్పకుండా చూడాలి. అలాగే తల్లిదండ్రులు ఈ వీడియోని చూసి మీ పిల్లలకు కూడా మంచి గైడ్లైన్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అవేంటి అంటే, అయితే ఉన్న క్వశ్చన్స్ అన్నీ 80 క్వశ్చన్స్ అన్నీ కూడా రాయడం ఒక ఎత్తు అనుకున్నట్లయితే, ఏవైతే 80 క్వశ్చన్స్‌ని ప్రెజెంటేషన్ ఓఎంఆర్‌లో ప్రెజెంట్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు అన్ని క్వశ్చన్స్‌కి కరెక్ట్ చేసినా కూడా ఓఎంఆర్‌లో ఏమాత్రం ఒక్క రాంగ్ చేసినా కూడా మీరు డిస్‌క్వాలిఫై అయ్యేటువంటి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. కాబట్టి ఓఎంఆర్ షీట్‌ని ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్‌కి వెళ్ళేటప్పుడు ఏవేవి తీసుకెళ్ళాలి, ఏవేవి తీసుకెళ్ళకూడదు అనేటువంటి ప్రతి విషయాన్ని కూడా ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఇంతవరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నోటిఫికేషన్స్ అనేవి మీకు రావడం అనేది జరుగుతుంది. అయితే ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే ఓఎంఆర్ షీట్‌ని మనం చూసుకున్నట్లయితే సైడ్ 1, సైడ్ 2 అని ఉంటుంది. సో, ఫస్ట్‌గా సైడ్ 1 చెక్ చేసుకున్నట్లయితే ఫస్ట్‌గా మనం చూపించినట్లయితే రోల్ నెంబర్ అనేది కనిపిస్తుంది. సో, ఇక్కడ మీకు ఏదైతే బ్లాక్స్ ఇచ్చారో ఆ బ్లాక్స్‌లో మీరు రోల్ నెంబర్‌ని వేయాల్సి ఉంటుంది. సో, ఒక్కొక్క బాక్స్‌కి ఒక్కొక్క నెంబర్‌ని ఇక్కడ మీ హాల్ టికెట్‌లో ఉన్నటువంటి నెంబర్‌ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ కిందకొచ్చేసరికి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అన్నాడు. అయితే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్ తాలూకు నేమ్ అనేది ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. అది కూడా క్యాపిటల్ లెటర్‌లో రాయాలి. సో, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఫాదర్ నేమ్. ఇక్కడ మీ ఫాదర్ నేమ్‌ని రాయాల్సి ఉంటుంది. అది కూడా క్యాపిటల్ లెటర్స్‌లో మీ ఫాదర్ నేమ్‌ని రాసాం. ఈ రాసిన తర్వాత మీరు ఇక్కడ పక్క పేజ్ చూసుకోవచ్చు. ఇక్కడ మీకు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అవేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూసుకుందాం. అయితే ఫస్ట్‌గా యూజ్ బ్లూ ఆర్ బ్లాక్ పెన్. సో, మీరు బ్లూ పెన్ లేదా బ్లాక్ పెన్‌ని ఏదో ఒకదాన్ని మాత్రమే యూజ్ చేయాలి. అది కూడా బాల్ పాయింట్ పెన్ అనేది యూజ్ చేయాలి. అంటే మీరు జెల్ పెన్ అనేది వాడకూడదు. అయితే రెండో పాయింట్ చూసుకునేసరికి ప్లీజ్ డార్కెన్ ద కంప్లీట్ సర్కిల్. అంటే మీకు ఏదైతే ఈ ఓఎంఆర్‌లో ఆన్సర్స్‌ని ఫిల్ చేయడానికి ఇచ్చినటువంటి సర్కిల్‌లో మీరు కరెక్ట్‌గా కంప్లీట్ చేసి డార్క్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మూడో పాయింట్ వచ్చేసరికి డార్కెన్ ఓన్లీ సర్కిల్ ఫర్ ఈచ్ క్వెషన్ యాజ్ షోన్ బిలో. ఇక్కడ మనకి అసలు మనం సర్కిల్‌ని ఎలా చేస్తే కరెక్టు, ఎలా చేస్తే రాంగ్ అనేది ఇక్కడ థర్డ్ ఇన్‌స్ట్రక్షన్‌లో ఇవ్వడం జరిగింది. అది ఒకసారి మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ 2 ఆప్షన్స్‌కి సర్కిల్ అనేది చేయడం జరిగింది. సో, ఇది రాంగు. రెండో దాంట్లో చూసుకున్నట్టయితే ఒక ఏ అనే దానికి ఇంటూ కొట్టింది. డి అనే దానికి సర్కిల్ చేశారు. సో, ఇలా కూడా చేసినా కూడా రాంగ్. ఇప్పుడు మూడో దానికి చూసుకున్నాం. ఇక్కడ ఏ అనే దానికి రాంగ్ కొట్టి, డి అనే దానికి టిక్ మార్క్ పెట్టాం. సో, ఇలా చేసినా కూడా అది రాంగ్‌గానే వస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ దానికి హాఫ్ సర్కిల్ అంటే కొద్దిగా సర్కిల్ చేసాము. డి అనే దాన్ని డార్క్ చేసాం పెన్‌తో. సో, ఇలా చేసినా కూడా రాంగే. మరి ఎలా చేస్తే కరెక్టు అన్నట్లయితే ఈ చివరన మనకు చూపించారు కదా! ఇక్కడ ఏ, బి, సి, డి అనే ఆప్షన్‌లో డి అనే దానికి కంప్లీట్‌గా సర్కిల్ చేసి డార్క్ చేసి ఉంది. సో, ఇలా చేస్తే మాత్రమే మీ చేసినటువంటి ఏదైతే ఆన్సర్ ఉందో అది మాత్రమే కరెక్ట్ అవుతుంది. సో, మీరు ఇక్కడ లాస్ట్ ఇచ్చిన దాన్ని తప్పకుండా ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి నో చేంజ్ ఇన్ ద ఆన్సర్ వన్స్ మార్క్డ్ ఈస్ అలౌడ్. ఒక్కసారి మీరు ఆన్సర్ చేసినట్లయితే ఇంక రెండోసారి మనం దాన్ని మార్చడానికి అవకాశం అనేది ఉండదు. కాబట్టి ఆన్సర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఒక్కదానికి మాత్రమే సర్కిల్ చేయాల్సి అంటే డార్క్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫ్త్ పాయింట్ ప్లీజ్ డు నాట్ మేక్ ఎనీ స్ట్రే మార్క్ ఆన్ ద ఓఎంఆర్ షీట్. ఎలాంటి గీతలు లాంటివి ఏమి కూడా అలాగే చించడం కానీ ఏమాత్రం కూడా ఓఎంఆర్ షీట్లో చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసరికి సిక్స్త్‌ది రఫ్ వర్క్ మస్ట్ నాట్ బీ డన్ ఆన్ ద
ఓఎంఆర్ షీట్. ఇక్కడ మీరు రఫ్ వర్క్ కూడా మీరు ఓఎంఆర్ షీట్‌లో చేయకూడదు. ఓకే. ఇది మాత్రం గుర్తుంచుకోవాలంటే ఓఎంఆర్ షీట్‌ని చాలా నీట్‌గా ఎలాంటి రఫ్ వర్క్ కానీ, ఎలాంటి గీతలు కానీ, ఎలాంటి స్ట్రెయిట్ మార్క్ అంటే చించి ఉండడం గానీ ఉండకూడదు. కాబట్టి చాలా నీట్‌గా ఉంచాలి. ఇక సెవెంత్ పాయింట్ వచ్చేసరికి మార్క్ యువర్ ఆన్సర్ ఓన్లీ ఇన్ ద అప్రోప్రియేట్ స్పేస్ ఇన్ ద ఓఎంఆర్ షీట్. మీకేవైతే ఆన్సర్స్ ఫిల్ చేయడానికి ఓఎంఆర్ షీట్‌లో ఇచ్చినటువంటి బబ్లింగ్స్‌లో మాత్రమే మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇవి మనకి ఇచ్చేటువంటి ఇన్‌స్ట్రక్షన్స్. సో, ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అయ్యి మీరు ఆన్సర్‌ని చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీరు ఫస్ట్ దీంట్లో చూసుకున్నట్లయితే రోల్ నంబర్‌ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మనకి ఎగ్జాంపుల్‌గా 1732, 172 అనే రోల్ నంబర్ ఉంది. సో, ఆ విధంగా మనకు ఒక రోల్ నంబర్‌ని ఎంటర్ చేసిన తర్వాత కిందని మనకు బబ్లింగ్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఏ నంబర్ అయితే ఇచ్చారో ఆ నంబర్ కింద మీరు బబ్లింగ్ ఒక్కొక్క దానికి ఇక్కడ స్క్రీన్‌లో కనిపించినట్టుగా మీరిక్కడ చేసినట్టుగానే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా రోల్ నంబర్‌ని ఫిల్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి మీకేదైతే క్వెషన్ బుక్లెట్ ఇచ్చారో, ఆ బుక్లెట్‌లో ఉన్నటువంటి ఏదైతే నంబర్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0512467 అనేటువంటి నంబర్‌తో నాకు బుక్లెట్ వచ్చింది. సో, ఆ బుక్లెట్‌ని ఇలా నంబర్‌ని ఎంటర్ చేసి, అక్కడ కిందని ఏదైతే నంబర్ ఉందో, ఆ నంబర్‌కి తిన్నగా బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇలా చేసిన తర్వాత మీకు నెక్స్ట్ దీంట్లోకొచ్చేసరికి ఇక్కడ స్టేటు, డిస్ట్రిక్టు, బ్లాకు, సెంటర్ అని ఉంది. ఇదంతా కూడా ఎవరైతే ఇన్విజిలేటర్ ఉన్నారో, ఈ ఇన్విజిలేటర్ అనేది చూసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇఫ్ యువర్ రెస్పాన్స్ టు క్వెషన్ నంబర్ 8 ఈజ్ ఏ అని ఇచ్చాడు. అంటే ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ఏదైతే క్వెషన్ పేపర్ ఉందో, ఆ క్వెషన్ పేపర్ మీద ఒక నంబర్ అంటూ వస్తాడు. అది మీదా కాదా అని ఒకసారి వెరిఫై చేసుకోవాలి. సో, అక్కడ 8th ఏ అనేది ఇచ్చినట్లయితే మీకు అక్కడ క్లియర్‌గా అక్కడ మీరు బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ విధంగా మనకిక్కడ ఈ తాలూకా ఇది కూడా మనం కంప్లీట్ చేసాం. సైడ్ 2లో కూడా. ఇప్పుడు ఆన్సర్ షీట్ దగ్గరికి వద్దాం. ఇక్కడ మీరు పైన చూసినట్లయితే ఆల్రెడీ ముందు డిస్కస్ చేశాం కదా! రోల్ నంబరు, మెయిన్ టెక్స్ట్ బుక్లెట్ నంబరు, అలాగే రోల్ నంబరు, అలాగే మెయిన్ ఇదంతా కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే స్టూడెంట్ ఫిల్ చేస్తాడు. ఇటు రెండు వైపు చూసుకున్నట్లయితే మన ఎవరైతే ఇన్విజిలేటర్ ఉన్నారో ఆయన ఫిల్ చేస్తారు. ఇప్పుడు ఆన్సర్ షీట్ దగ్గరికి వద్దాం. అయితే ఆన్సర్ షీట్‌ని ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త అనేది వహించాలి స్టూడెంట్సు. ఇక్కడ మీకిచ్చే ఓఎంఆర్ షీట్‌లో ఆన్సర్స్ తాలూకా 1 నుంచి 80 వరకు బబ్లింగ్స్ అనేవి వచ్చాయో లేదో ఒకసారి రీచెక్ చేసుకోవాలి. అలాగే ఒక ఆర్డర్‌లో ఉన్నాయో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే ఆ క్వెషన్ నంబర్ ఉందో, ఆ క్వెషన్ నంబర్ తిన్నగా మాత్రమే మీకు ఇక్కడ ఏ, బి, సి, డి అనే ఆప్షన్స్ ఇచ్చాడు కదా! ఆ ఆప్షన్స్‌లో ఏదో ఒక్కదానికి మాత్రమే మీరు కంప్లీట్‌గా బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. సో, ఆల్రెడీ మనం ముందే చెప్పుకున్నాం. ఎలా బబ్లింగ్ చేయాలో చూసారు కాబట్టి దాని ప్రకారం మాత్రమే మీరు ఏ క్వెషన్‌కైతే ఆ క్వెషన్‌కి తిన్నగా మాత్రమే బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. ఒక క్వెషన్‌కి వేరొక క్వెషన్ ఆన్సర్‌ని మీరు బబ్లింగ్ చేసినా కూడా టోటల్‌గా రాంగ్ అయ్యేటువంటి ఛాన్సెస్ అనేవి ఉంటుంది. కాబట్టి మీరు ఆన్సర్స్ చేసేటప్పుడు 1కి 2 సార్లు క్వెషన్ నంబర్ ఎంత, ఆ క్వెషన్ నంబర్‌లో ఆప్షన్ ఏంటి అని పర్టిక్యులర్‌గా మీరు చేసిన తర్వాత మాత్రమే దాన్ని కన్ఫర్మ్ చేసి ఆన్సర్స్‌ని బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి ఆల్రెడీ మీరు బబ్లింగ్ చేసిన తర్వాత ఏమాత్రం ఒక డాట్ పెట్టినా కూడా అది ఆన్సర్ కింద కన్సిడర్ అవుతుంది కాబట్టి ఇన్‌కేస్ పైన ఎలాంటి కొన్ని రాంగ్స్ ఉన్నాయి కదా! ఆ విధంగా చూపించేటువంటి రాంగ్స్ గాని చేసినట్లయితే మీ పేపర్ అనేది స్కాన్ చేయబడదు. అండ్ మీరు డిస్‌క్వాలిఫై కూడా అయిపోతారు. కాబట్టి ప్రతి ఒక్క ఆన్సర్‌ని చేసేటప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసి ఫైండ్ ఔట్ చేసి ఆన్సర్ అనేది పెట్టండి. ఓకే. సో, ఈ విధంగా చేసిన తర్వాత కిందకొచ్చేస్తే
మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇన్విజిలేటర్ టు పుట్ సెంటర్ స్టాంప్ ఇన్ బ్లూ అండ్ బ్లాక్. ఇక్కడ ఇన్విజిలేటర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ ఈ సెంటర్ ఏదైతే ఉందో ఆ సెంటర్స్ తాలూకా స్టాంప్ అనేది వాళ్ళు వేస్తారు. సో ఇక్కడ మీకు మీరు చేయాల్సిన పని అయితే లేదు. ఇక్కడ రైట్ సైడ్కి వచ్చేసరికి సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇన్ రన్నింగ్ హ్యాండ్. ఇక్కడ మీరు ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో ఆ స్టూడెంట్ అనేటువంటి వాళ్ళు కంపల్సరీగా ఇక్కడ సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది. సో మరి సిగ్నేచర్ అనేది ఎలా చేయాలంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఎలాగైతే సిగ్నేచర్ పెట్టారో అదే విధంగా ఇక్కడ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి సిగ్నేచర్ ఆఫ్ ది ఇన్విజిలేటర్. సో ఎవరైతే అక్కడ ఇన్విజిలేటర్ ఉన్నారో ఆయన ఈ బాక్స్లో సైన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మీరు అంతా చేసిన తర్వాత 1కి 2 సార్లు మళ్ళీ ఒకసారి ఓఎంఆర్ షీట్ని చెక్ చేసుకుని మీ ఇన్విజిలేటర్కి ఇది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ విధంగా మొత్తం ఈ రూల్స్ అన్నిటిని పాటించి మీరు ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరింత మందికి ఇది చేరేటట్టు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.